మీకు అందరికీ అందిన సెట్లో ఈ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో మనకి 5 రకాల ఆర్టికల్స్ ఉంటాయి. ఒకసారి ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్లో ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్లాక్ కలర్ బాక్స్, దీన్ని రూటర్ అంటారు. దీని వెనకాల 4 కనెక్షన్ ఇచ్చే కేబుల్స్ ఉంటాయి. సో ఇది ఐటమ్ నెంబర్ 1. నెక్స్ట్ ఇవి సెల్యులార్ యాంటీనాస్ అంటారు. ఇలాంటివి ఈ బాక్స్లో 2 ఉంటాయి. సో ఇది ఐటమ్ నెంబర్ 2. ఇవి వైఫై యాంటీనాస్ అంటారు. ఇవి 2 ఉంటాయి. ఇది ఐటమ్ నెంబర్ 3. దీన్ని పవర్ సప్లై చేసే అడాప్టర్ అంటారు. ఇది ఐటమ్ నెంబర్ 4. గ్రే కలర్లో, లైట్ సిమెంట్ కలర్లో కేబుల్ ఉంటుంది. దీన్ని LAN కేబుల్ అంటారు, లోకల్ ఏరియా కేబుల్ అంటారు. ఇది ఐటమ్ నెంబర్ 5. పోతే ఇచ్చిన వైఫై సెల్యులార్ యాంటీనాస్కి ఒక బేస్ ఇచ్చారు. ఒక్కొక్క యాంటీనాకి ఒక్కొక్క బేస్. ఇది వైఫై రూటర్ కనెక్ట్ చేయడానికి కనెక్టర్ ఉంటుంది. ఈ మొత్తం ఒక సెట్. అంటే మనకి ఒక సెల్యులార్ యాంటీనా సెట్ 1, ఇంకొక సెల్యులార్ యాంటీనా సెట్ 2 సెల్యులార్ యాంటీనాస్ మొత్తం సెట్. ఇప్పుడు వీటిని ఎలా అసెంబ్లీ చేయాలో చూద్దాం. ముందుగా ఈ వైఫై సెల్యులార్ యాంటీనాస్ని అసెంబ్లీ చేద్దాం. ఇక్కడ మనం అసెంబ్లీ చేయాల్సిన అన్ని వస్తువులు కూడా స్క్రూ టైప్ లాగానే ఉంటుంది. రెగ్యులర్గా మనం స్క్రూని ఒకసారి దీన్ని గమనిస్తే ఈ సెల్యులార్ యాంటీనా కనెక్ట్ చేయడానికి సంబంధించిన స్క్రూలో ఈ యాంటీనాస్ని కనెక్ట్ చేయడం ద్వారా మనకి సెల్యులార్ యాంటీనాస్ రెడీ అవుతాయి. ఇలా రెడీ అయిన 2 సెల్యులార్ యాంటీనాస్, ఇది సెల్యులార్ యాంటీనా నెంబర్ 1. ఇదే లాంటిది ఇంకొకటి ఉంటుంది. దీనికి కూడా యాంటీనా కనెక్ట్ చేయడం ద్వారా, స్క్రూ పద్ధతిలో యాంటీనా కనెక్ట్ చేయడం ద్వారా ఇంకొక సెల్యులార్ యాంటీనా రెడీ అవుతుంది. ఇది రెడీ చేసుకున్న తర్వాత మనం అసెంబ్లింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మన దగ్గర 2 అసెంబ్లీ చేయబడిన సెల్యులార్ యాంటీనాస్ ఉన్నాయి, 2 వైఫై యాంటీనాస్ ఉంటాయి. ఇది చూడగానే సులభంగా గుర్తుపట్టచ్చు. ఒక అడాప్టర్ ఉంటుంది, ఇది పవర్ సప్లై. తర్వాత ఒక రూటర్ ఉంటుంది, ఒక గ్రే కలర్ కేబుల్ ఉంటుంది. ఈ గ్రే కలర్ కేబుల్ ఉపయోగం కంప్యూటర్, ల్యాప్టాప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కానీ మిగతా వైఫై రూటర్ ద్వారా మనం వైఫై ద్వారా ఇంటర్నెట్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ రూటర్ వెనకాల, మీ రూటర్ని బాగా గమనిస్తే ఇక్కడ DC9V36V అని ఉంటుంది. ఇది పవర్ పోర్టల్కి, పవర్ కేబుల్కి సంబంధించిన పోర్ట్. అంటే ఈ అడాప్టర్ని కనెక్ట్ చేయాల్సిన ప్లేస్ ఇది. తర్వాత ఇక్కడ LAN అని 4 ఉంటాయి. WLAN, LAN అని ఒకటి ఉంటుంది. అంటే ఇది ఈ రూటర్ నుంచి కంప్యూటర్కి ఇంటర్నెట్ కనెక్ట్ చేసే కేబుల్ కనెక్ట్ చేయాల్సిన, ఈ గ్రే కలర్ కేబుల్ కనెక్ట్ చేయాల్సిన ప్లేస్. ఇది కాకుండా మీరు రూటర్ని వెనక పక్క తిప్పినట్టు, ముందు పక్క తిప్పినట్టయితే 4 ఉంటాయి. ఈ 4కి సంబంధించిన రెడ్ కలర్ ప్లాస్టిక్స్ క్యాప్స్ రిమూవ్ చేస్తే మీకు 4 రకాల కనెక్షన్ పోర్టల్స్ ఉంటాయి. మీరు గమనిస్తే మొదటిది సెల్యులార్ M అని, రెండవది వైఫై అని, మూడవది సెల్యులార్ A అని, 4వది వైఫై అని ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ సెల్యులార్ యాంటీనాస్ బాగా గమనిస్తే ఈ సెల్యులార్ యాంటీనాస్కి సరిపోయే స్క్రూ కరెక్ట్గా సెల్యులార్ M కానీ సెల్యులార్ Aలో కానీ మాత్రమే ఉంటుంది. మిగతా వేరే కాలంలో ఫిక్స్ చేయడం వల్ల విరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సెల్యులార్ యాంటీనాస్ని సెల్యులార్ A కానీ సెల్యులార్ M కానీ ఉన్న కాలమ్స్లో మాత్రమే, ఉన్న సాకెట్స్లో మాత్రమే ఫిక్స్ చేయాలి స్క్రూ పద్ధతిలో జాగ్రత్తగా. ఇది డ్యామేజ్ని అవాయిడ్ చేయడానికి కింద మ్యాగ్నెట్ ఉంటుంది. మీరు దీన్ని ప్రశాంతంగా అడ్డం లేకుండా దానికి అతికి చేయండి. అదేలాగా రెండో సెల్యులార్ పోర్టల్లో కూడా రెండో సెల్యులార్ యాంటీనాని కనెక్ట్ చేస్తాం. స్క్రూ పద్ధతిలో జాగ్రత్తగా కనెక్ట్ చేసిన తర్వాత 2 యాంటీనాస్ రూటర్కి కనెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ వైఫై యాంటీనాస్. ఒకసారి వైఫై యాంటీనాస్ని చూస్తే ఇది చూడడానికి పొడవుగా ఉన్నప్పటికీ ఒక చిన్న నాబ్ ఉంటుంది. ఈ నాబ్ ద్వారా మనం దీన్ని సులభంగా 2 రకాల పొజిషన్స్లో బెండ్ చేసుకోవచ్చు. ఇది స్ట్రైట్ పొజిషన్, ఇది స్లైడ్ బెండ్, ఇది ఫుల్ బెండ్, అవసరాన్ని బట్టి. తర్వాత మీకు దీని గురించి వివరంగా తెలియజేస్తాను. ముందుగా దీన్ని రూటర్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇది కూడా స్క్రూ పద్ధతిలో వైఫై అని 2 రకాల పోర్టల్స్ ఉంటాయి. సో 2 వైఫై యాంటీనాస్ని 2 పోర్ట్స్లో స్క్రూ పద్ధతిలో జాగ్రత్తగా కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేస్తే దాదాపుగా మనకు రూటర్ సిద్ధమైనట్లే. ఒక్కసారి గమనించండి, చాలా జాగ్రత్తగా కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఇవి వైఫై యాంటీనాస్, అంటే మన ఫోన్కి
వైఫై ద్వారా ఇంటర్నెట్ సరఫరా చేసేది ఇవే. ఇప్పుడు దీన్ని బెండ్ చేస్తే చూడండి, వైఫై పై భాగం కాకుండా కింది భాగం వైపు వెళ్తుంది. దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేస్తామంటే, ఇక్కడ స్క్రూ ఆప్షన్ కాకుండా పైన ఇంకొక సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్ని పట్టుకొని జాగ్రత్తగా తిప్పడం ద్వారా స్క్రూ లూజ్ అవ్వకుండా మనకి కావలసిన పొజిషన్కి యాంటీనాని సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాంటీనా కరెక్ట్ పొజిషన్కి వస్తుంది. అదేలాగా రెండవ యాంటీనా కూడా అంతే. ఒకసారి మీరు గమనించండి, స్క్రూ హెడ్ కాకుండా పైన ఇంకొక ప్లాస్టిక్ హెడ్ ఉంటుంది. ఈ హెడ్ని తిప్పడం ద్వారా మనకి కావాల్సిన పొజిషన్కి యాంటీనాస్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు రూటర్ రెడీ. నెక్స్ట్ సిమ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. పవర్ కేబుల్ ముందుగా సిమ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత పవర్ కేబుల్ గురించి చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక ఎల్లో కలర్ రీజన్ ఉంటుంది చూడండి. ద సిమ్ కార్డ్ కెనాట్ బీ హాట్ ప్లగ్డ్ అని ఇచ్చారు. అంటే దాని అర్థం ఏమి, వేడిగా ఉన్నప్పుడు వాడకంలో ఉన్నప్పుడు పవర్ సప్లై చేసినప్పుడు సిమ్ కార్డ్ని ఇన్సర్ట్ చేయకూడదు. ముందుగా ఇప్పుడు మనకి పవర్ సప్లై లేదు కాబట్టి ఒక పెన్ ద్వారా, యాక్చువల్లీ దీనికి సపరేట్ పిన్ ఉంటుంది. మీ దగ్గర పిన్ లేని ఎడల నేను ఒకసారి ఆ పిన్ కూడా చూపిస్తాను. మీ మొబైల్లో సిమ్ కార్డ్ రిమూవ్ చేయడానికి ఒక పిన్ ఇచ్చి ఉంటారు. ఒకసారి మీరు గమనిస్తే కొత్తగా వచ్చిన వాటికి ఇలా పిన్ ఉంటుంది. ఈ పిన్ ఎల్లో కలర్ డాట్లో జాగ్రత్తగా నొక్కడం ద్వారా ఇక్కడ ఒక సిమ్ కార్డ్ స్లాట్ బయట వస్తుంది. జాగ్రత్తగా సిమ్ కార్డ్ స్లాట్ని రిమూవ్ చేయాలి. తర్వాత మనకిచ్చిన సిమ్ కార్డ్ ఆప్షన్స్లో ఈ సిమ్ కార్డ్ని మ్యాక్రో సిమ్ సైజ్ జాగ్రత్తగా గమనించాలి. మ్యాక్రో సిమ్ అంటే పాత 2G ఫోన్స్లో మనం సిమ్ వేసే సైజ్ అంతా. ఈ సైజ్ సిమ్ కార్డ్ని తీసుకొని చూడండి, దీనికి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా ఇది ప్రెస్ మోడల్ అటాచ్డ్గా ఉంటుంది. అంటే కొద్దిగా నొక్కడం ద్వారా సిమ్ అందులో సెట్ అవుతుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సిమ్ని మనం రూటర్లో కనెక్ట్ చేస్తాం. ఎలాగో ఒకసారి చూడండి. ఈ సిమ్ కింది వైపుకి వచ్చేలాగా జాగ్రత్తగా నేరుగా, ఒకవేళ క్రాస్గా ఇన్సర్ట్ చేసినట్లయితే అది ఇరుక్కునే ప్రమాదం ఉంది కాబట్టి ఇంకొకసారి చూడండి. ఈ సిమ్ రిసీవింగ్ స్లాట్ కిందికి వెళ్ళేలాగా జాగ్రత్తగా నేరుగా అందులో ఇన్సర్ట్ చేయాలి. దాదాపుగా రూటర్ ఇన్స్టాలేషన్ పూర్తయినట్లే. మెయిన్ పవర్ కేబుల్కి సప్లై కనెక్షన్ ఇస్తే మనకి రూటర్ ఆన్ అవడం మీరు గమనించవచ్చు. ఒకసారి అడాప్టర్ ద్వారా మెయిన్ పవర్ సప్లై కూడా ఇచ్చి చూద్దాం. చూడండి, ఇది అడాప్టర్. ఈ అడాప్టర్ ద్వారా ఇది అవుట్పుట్ వోల్టేజ్, ఇది DC అడాప్టర్ అంటారు. దీన్ని మనం ఇక్కడ చూపించిన పవర్ సాకెట్లో ఒక ఎండ్ ఇన్సర్ట్ చేసి ఇంకొక ఎండ్ని మెయిన్ పవర్ సప్లైకి ఇస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత ముందుగా మనకు కొన్ని బ్లింక్స్ గమనించవచ్చు. ఈ బ్లింక్స్ ద్వారా ఫస్ట్ది పవర్, రెండవది సిస్టమ్, మూడవది వైఫై, ఆ తర్వాత నెట్ అండ్ సిగ్నల్ స్ట్రెంగ్త్ అన్నీ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి సాకెట్ కనెక్ట్ చేద్దాం. మీరు గమనిస్తే పవర్ ఆన్ అయింది, సిస్టమ్ ఆన్లో ఉంది, వైఫై యాక్టివ్గా ఉంది, నెట్ యాక్టివ్గా ఉంది. సిగ్నల్ దగ్గర కొద్దిగా వీక్గా ఉండడం మీరు గమనించవచ్చు. కారణం మనం యాంటీనాస్ని ఇక్కడ లోపల మాత్రమే ఉంచుతున్నాం కాబట్టి. మీరు పాఠశాలలో కానీ లేదా ఇతర ప్రదేశాల్లో దీన్ని బయట ఉంచినట్లయితే సిగ్నల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవ్వడం గమనించవచ్చు. అయినా కూడా సిగ్నల్ స్ట్రెంత్ రాకపోతే సేమ్ నాబ్ ద్వారా ఇక్కడున్న ఒక చిన్న రీసెట్ ఆప్షన్ని జెంటల్గా ప్రెస్ చేస్తే మొత్తం కనెక్షన్ రీసెట్ అయ్యి మళ్ళీ సిగ్నల్ బాగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్కసారి ఇది చూడండి, వైఫైని దీనికి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ముందుగా మీ ఫోన్లో వైఫై ఆన్ చేసుకోవాలి. ముందుగా వైఫై ఆన్ చేసుకున్న తర్వాత ఈ డివైస్కి ఒక ఏపీటీఎస్ అనే డివైస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఏపీటీఎస్ని టచ్ చేసిన వెంటనే అది పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు యూజర్ నేమ్ ఆల్రెడీ డిఫాల్ట్ కోసం సార్. యూజర్ నేమ్ క్యాపిటల్ A, క్యాపిటల్ P, క్యాపిటల్ T, క్యాపిటల్ S అని రావాలి. కింద పాస్వర్డ్ అడిగిన వెంటనే మొదటి అక్షరం A మాత్రం క్యాపిటల్ లెటర్స్, ఆ తర్వాత అన్ని క్యాపిటల్ లెటర్స్ A, P, T, S @
1 2 3 టైప్ చేసిన తర్వాత కనెక్ట్ చేసినట్లయితే వైఫైకి మన ఫోన్ ఈ డివైస్కి కనెక్ట్ అయిపోతుంది. కనెక్టెడ్ టు డివైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. కాన్ ప్రొవైడ్ ఇంటర్నెట్ కనడానికి సమస్య ఈ యాంటెనాల సమస్య అయి ఉండొచ్చు. ఇంకా వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇంకా ఇంటర్నెట్ ఇది